చూడు, వెయిట్ గెయిన్ అనేది అంత కష్టమేం కాదు, కానీ మనమే దాన్ని అనవసరంగా కాంప్లికేట్ చేసుకుంటాం. కరెక్ట్ నాలెడ్జ్ కనుక నీతో ఉంటే కొన్ని మంత్స్ లోనే నువ్వు నీ ఫుల్ బాడీని కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలుగుతావు. కానీ ప్రాబ్లం ఏంటంటే చాలా మంది వాళ్ళు కరెక్ట్ గా చేయాల్సిన వాటికంటే ఎక్కువగా మిస్టేక్స్ చేస్తారు. దానివల్ల వెయిట్ పెరగడం బదులు ఇంకా తగ్గిపోతుంది. వీడియోలోకి వెళ్లే ముందు లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ ఈ గివ్ అవే ఇచ్చాను. అందులో దొరకని వాళ్ళ కోసం ఇది మళ్ళీ ఇంకొక గివ్ అవే. సో ఈ వీడియో కనుక 500 లైక్స్ వస్తే మీకు కామెంట్ సెక్షన్ లో ఒక లింక్ అనేది ఇస్తా. అందులో ఈ వీడియోలో ర్యాండమ్ గా ఆ వెబ్సైట్ లో కనుక 4 గోల్డెన్ లెటర్స్ ని ఎంటర్ చేస్తే మీకు ఒక లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ లింక్ లో బల్క్ అవ్వడానికి వరల్డ్ లోనే ది బెస్ట్ గైడ్ అనేది అందులో ఉంటుంది. ఒకవేళ మీకు లింక్ ఓపెన్ అవ్వట్లేదు అని అంటే ఎర్రర్ లాంటిది ఏదైనా వచ్చింది అని అంటే మీరు అందులో సెలెక్టెడ్ మెంబర్ కాదు అని అర్థమైంది కదా. 500 లైక్స్ రాగానే నేను లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో పెడతాను. విత్ దట్ బీయింగ్ సెడ్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మిస్టేక్ నెంబర్ 1, ఫుడ్ బాడీకి అబ్జర్వ్ అవ్వకపోవడం. నువ్వు వర్కౌట్ చేస్తావు, డైట్ కూడా బాగా ఫాలో అవుతావు, కానీ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎక్కడనంటే నువ్వు తిన్న ఫుడ్ అనేది నీ బాడీలోకి వెళ్లకుండా అది యాక్చువల్ గా అబ్జర్వ్ అవ్వకుండా ఉండిపోతుంది. అంటే నీ బాడీలో ఆ ఫుడ్ అనేది ఉన్న న్యూట్రిషన్స్ ని ఫుల్ గా అబ్జర్వ్ చేసుకోలేకపోతుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి అని అంటే నువ్వు 3 సింపుల్ పాయింట్స్ పైన ఫోకస్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఫస్ట్ ది, ఫుడ్ ని ఎంత ఎక్కువ పాసిబుల్ అయితే అంత బాగా నమిలి తినాలి. ఎందుకంటే నువ్వు ఫుడ్ ని బాగా చూ చేస్తే అంటే నమిలితే డైజెషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ నీ మౌత్ లోనే స్టార్ట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 40% అనేది డైజెషన్ అక్కడే జరిగిపోతుంది. సో ఆ ఫుడ్ అనేది స్టమక్ లోకి వెళ్ళగానే 100% ప్రాపర్ డైజెస్ట్ అయిపోతుంది. దాని తర్వాత న్యూట్రియన్స్ అనేవి నీ బాడీ చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సెకండ్, చాలా మంది ఫుడ్ తిన్నాక వెంటనే వాటర్ తాగేస్తారు. కానీ నువ్వు ఇలా చేస్తే ఆ వాటర్ అనేది నీ పొట్టలో ఉన్న డైజెస్టివ్ జ్యూస్ ని డైల్యూట్ చేసేస్తుంది. డైజెస్టివ్ జ్యూస్ డైల్యూట్ అయితే ఫుడ్ ని ప్రాపర్ గా బ్రేక్ చేయలేకపోతుంది. అప్పుడు ఆ ఫుడ్ అనేది స్టమక్ లో ఎక్కువసేపు ఉండి డైజెస్ట్ అవ్వడానికి బదులు అది మ్యారినేట్ అయిపోతుంది. మరి అలాంటి మ్యారినేట్ అయిపోయిన ఫుడ్ న్యూట్రియన్స్ ని ఎలా ఇస్తుంది? కాబట్టి ఎప్పుడూ కూడా ఫుడ్ తిన్నాక మినిమం హాఫ్ అన్ అవర్ గ్యాప్ తర్వాతే వాటర్ తాగు. అండ్ ఫుడ్ తినడానికి హాఫ్ అన్ అవర్ ముందే వాటర్ తాగు. ఈ మధ్యలో హికప్స్ లేదంటే నోరు ఎండిపోవడం ఇలాంటివి జరిగితే కొంచెం సిప్స్ తాగొచ్చు, అలాని ఫుల్ బాటిల్స్ ఎత్తేయద్దు. థర్డ్ వన్, ఎక్కువ వాటర్ తాగకపోవడం. ఫుడ్ తింటున్న టైంలో వాటర్ ఎక్కువగా తాగొద్దు అని చెప్పాను కదా అని చెప్పి దాని మీనింగ్ నువ్వు ఓవరాల్ గా వాటర్ తాగొద్దు అని కాదు. నువ్వు రోజుకి మినిమం 4.5 to 5 లీటర్స్ వరకు వాటర్ ఖచ్చితంగా తాగాలి. ఎందుకంటే వాటర్ అనేది నీ ఇంటెస్టైన్స్ ని క్లీన్ చేయడంలో బాగా హెల్ప్ చేస్తుంది. దానివల్ల నువ్వు తిన్న ఫుడ్ లో ఉన్న ప్రతి న్యూట్రియంట్ కూడా నీ బాడీ పర్ఫెక్ట్ గా అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. మిస్టేక్ నెంబర్ 2, ఓన్లీ ఐసోలేషన్ వర్కౌట్స్ చేయడం. మీలో చాలా మంది చేసే నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే మీరు ఐసోలేషన్ వర్కౌట్స్ అనేవి ఫాలో అవుతారు. అంటే ఒక టైంలో ఒక మజిల్ కి మాత్రమే ట్రైన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బైసెప్స్ డే, ట్రైసెప్స్ డే ఇలా సపరేట్ గా చేస్తారు. కానీ చాలా రీసెర్చెస్ చెప్తున్నాయి ఏంటంటే ఈ ఐసోలేషన్ వర్కౌట్స్ మీ బాడీలో చాలా స్లో ప్రోగ్రెస్ అనేది ఇస్తాయి. గ్రోత్ స్పీడ్ అనేది రివర్స్ లో తగ్గించేస్తాయి. కాబట్టి మాక్సిమం కాంపౌండ్ వర్కౌట్స్ ని నీ వర్కౌట్ షెడ్యూల్ లో యాడ్ చేయడం. ఇప్పుడు కాంపౌండ్ వర్కౌట్స్ అంటే ఏంటి అంటే ఒకసారి ఒకే మజిల్ కాకుండా మల్టిపుల్ మజిల్స్ ని ట్రైన్ చేసే వర్కౌట్స్. ఫర్ ఎగ్జాంపుల్ పుష్ డే తీసుకుంటే ఇందులో చెస్ట్, బైసెప్, ట్రైసెప్స్, ఆర్మ్స్ ఇవన్నీ కూడా ఒకేసారి ట్రైన్ అవుతాయి. అలానే పుల్ డే తీసుకుంటే బ్యాక్, బైసెప్, షోల్డర్ ఇవన్నీ కూడా ఒకసారి ట్రైన్ అవుతాయి. ఇలా కాంపౌండ్ వర్కౌట్స్ లైక్ బెంచ్ ప్రెస్, స్క్వాట్స్, పుల్అప్స్, పుషప్స్ ఇవన్నీ నీ షెడ్యూల్ లో ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తే నీ బాడీ అనేది గ్రోత్ అనేది ఫాస్ట్ గా జరుగుతుంది. మిస్టేక్ నెంబర్ 3, వర్కౌట్స్ ని క్యాల్కులేట్ చేయకపోవడం. చూడు, ప్రతి ఒక్కడి యొక్క గోల్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఒకరి గోల్ అనేది బాడీ బిల్డ్ చేయడం అయితే ఇంకొకరి వెయిట్ లాస్ అవడం, ఇంకొకరికి ఫ్యాట్ లాస్ అవడం. ఇలాంటి సిచ్యువేషన్ లో అందరూ సేమ్ వర్కౌట్స్ చేస్తే రిజల్ట్స్ అందరికి ఒకేలా రావు కదా. ఎస్పెషల్లీ నువ్వు వెయిట్స్ ని గెయిన్ చేయడం కోసం వర్కౌట్స్ చేస్తున్నప్పుడు నువ్వు నీ వర్కౌట్స్ ని క్యాలరీస్ బేస్ పైన క్యాల్కులేట్ చేయాలి. ఎందుకంటే నువ్వు ఎంత ఫుడ్ తింటున్నావో దానికంటే ఎక్కువ క్యాలరీస్ ని నువ్వు వర్కౌట్ పైన బర్న్ చేస్తే కనుక మిగిలిన ఎనర్జీ కూడా అసలు ఏం ఉండదు. దానివల్ల వెయిట్ గెయిన్ అనేది అసలు జరగదు. అంటే నువ్వు వెయిట్స్ పెంచుకోవడానికి కావాల్సిన ఎనర్జీని కూడా ఆ వర్కౌట్ లోనే బర్న్ అయిపోతుంది. అప్పుడు వెయిట్ ఎలా పెరుగుతుంది? పెరిగిన వెయిట్ కాస్త స్లోగా ఇంకా తగ్గిపోతుంది కూడా. కాబట్టి సింపుల్ రూల్ ఏంటంటే వెయిట్ గెయిన్ కోసం వర్కౌట్ చేస్తున్నప్పుడు నువ్వు లిమిటెడ్ గా వర్కౌట్స్ చేయాలి. మాక్సిమం 4 సెట్స్ చాలు. 3 సెట్స్ ఆఫ్ 12 రెపిటేషన్స్ పర్ ఎక్సర్సైజ్ చాలు, అంతే. దానికంటే ఎక్కువ అవసరం లేదు. మిస్టేక్ నెంబర్ 4, మైక్రో న్యూట్రియంట్స్ ని ఇగ్నోర్ చేయడం. చూడు, మనం చాలా సార్లు ఈ విషయం పైన అసలు ఫోకస్ చేయం. ఎంత ప్రోటీన్ కావాలి, ఎంత కార్బ్స్ కావాలి, ఎంత క్యాలరీస్ కావాలి ఇవి మాత్రమే చూస్తాం. కానీ మనం ఆల్మోస్ట్ ఎప్పుడు ఇగ్నోర్ చేసే విషయం ఏంటంటే మనం మైక్రో న్యూట్రియంట్స్ ని ఎంత తీసుకుంటున్నాము అని చెప్పి. కానీ నిజం ఏంటంటే ఈ మైక్రో న్యూట్రియంట్స్ అనేవి మజిల్ గ్రోత్ ని ఫాస్ట్ గా చేస్తాయి. నీ బాడీ డెవలప్ అవడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ అది ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ డి, విటమిన్ B12 ఇవన్నీ కూడా నీ బాడీ స్ట్రెంగ్త్ ని పెంచడానికి, మజిల్స్ ని ఫాస్ట్ గా గ్రో అవ్వడంలో
అవడంలో బాగా హెల్ప్ చేస్తాయి. కానీ మనం వాటిని డైట్ లో తీసుకుంటామా లేదని కనీసం చెక్ కూడా చెయ్యం. కాబట్టి సింపుల్ సొల్యూషన్ ఏంటంటే ఎక్కువ ఆలోచించకుండా ఒక డీసెంట్ మల్టీ విటమిన్ తీసుకోవడం. చీప్ గా దొరికాయని కాకుండా మంచిగా రీసెర్చ్ చేసి కొన్ని నార్మల్ మెడికల్ స్టోర్ లో ఆర్ రీజనబుల్ ప్రైస్ లో దొరికే ఒక గుడ్ మల్టీ న్యూట్రియన్స్ సరిపోతుంది. ఒకవేళ నాకు ఏదైనా మంచి ప్రోడక్ట్ దొరికితే ఆ లింక్ అనేది కింద ఇస్తా, లేదంటే లేదు. మిస్టేక్ నెంబర్ 5, వాటర్ తక్కువగా తాగడం. చూడు, నేను ఆల్రెడీ దీనిపైన ముందే మాట్లాడాను, కానీ ఇది చాలా ఇంపార్టెంట్. సో మళ్ళీ చెప్తున్నా, మీ బాడీలో ఉన్న మజిల్ టిష్యూ ఆల్మోస్ట్ 70% వాటర్ తోనే ఉంటుంది. ఇప్పుడు నువ్వే ఆలోచించు, 70% వాటర్ తో బిల్డ్ అయిన మజిల్ ని నువ్వు ప్రాపర్ గా వాటర్ ఇవ్వకపోతే ఆ మజిల్ ఎలా గ్రో అవుతుంది, ఎలా పెరిగి పెద్దదవుతుంది? అదే మెయిన్ రీజన్. చాలా మంది జిమ్ కి వెళ్ళినా వర్కౌట్ చేసినా కూడా ప్రాపర్ గా రిజల్ట్స్ అనేవి రాకపోవడానికి. కాబట్టి నువ్వు వెయిట్ గెయిన్ జర్నీలో ఉంటే వాటర్ మీద స్పెషల్ గా ఫోకస్ పెట్టాలి. ఎంత ఎక్కువ పాసిబుల్ అయితే అంత ఎక్కువ వాటర్ తాగు. హైడ్రేషన్ ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకు. మిస్టేక్ నెంబర్ 6, లో టెస్టోస్టెరాన్ లెవెల్స్. నువ్వు వర్కౌట్స్ పర్ఫెక్ట్ గా చేయకపోయినా, డైట్ పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వకపోయినా, ఒకవేళ నీ బాడీలో టెస్టోస్టెరాన్ పీక్స్ లో ఉంటే నీ బాడీ ఆల్మోస్ట్ ఆటోమేటిక్ గా డెవలప్ అయిపోతుంది. ఎందుకంటే ఈ యొక్క హార్మోనే మన అబ్బాయిలని స్ట్రాంగ్ గా మస్కులర్ గా మారుస్తుంది. టెస్టోస్టెరాన్ వల్ల మాత్రమే కొంతమంది బాడీ అనేది చాలా బ్రాడ్ గా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది, మరికొంతమంది చాలా థిన్ గా ఇంకా వీక్ గా కనిపిస్తారు. ఎవరికి ఈ హార్మోన్ తక్కువ ఉంటుందో వాళ్ళకి బాడీ నేచురల్ గానే స్లిమ్ గా ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ టెస్టోస్టెరాన్ ఎందుకు తగ్గుతుంది? బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే రాంగ్ హ్యాబిట్స్, రాంగ్ కంటెంట్ చూడడం, ఇంకా రిపీటెడ్ గా బ్యాటింగ్ చేయడం. నువ్వు రాంగ్ థింగ్స్ ని చేస్తున్నప్పుడు మాత్రమే కాదు, నువ్వు అలాంటి కంటెంట్ చూస్తున్నప్పుడు కూడా నీ బ్రెయిన్ లో ఉన్న హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి. దానివల్ల టెస్టోస్టెరాన్ ఫాస్ట్ గా డౌన్ అయిపోతుంది. కాబట్టి టెస్టోస్టెరాన్ పెంచాలి అంటే సింపుల్ గా 2 థింగ్స్ ని ఫాలో చేయాలి. ఫస్ట్ ది, అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ని అవాయిడ్ చేసి. సెకండ్ ది, లెగ్ వర్కౌట్స్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టు. ఎందుకంటే మన బాడీలో టెస్టోస్టెరాన్ మెయిన్ గా టెస్టికల్స్ లో ప్రొడ్యూస్ అవుతుంది. సో నువ్వు లెగ్ వర్కౌట్స్ లైక్ స్క్వాట్స్, లంజెస్ ఇలాంటివి చేస్తే ఆ ఏరియాలో యాక్టివిటీ అనేది పెరుగుతుంది. దానివల్ల టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ కూడా చాలా ఫాస్ట్ గా ఇంక్రీజ్ అవుతుంది. మిస్టేక్ నెంబర్ 7, పూర్ ఫార్మ్ ఆఫ్ టెక్నిక్. మీలో చాలా మంది జిమ్ లో వర్కౌట్ చేస్తున్నప్పుడు ఈ 2 విషయాల్ని అస్సలు ఎక్కువగా ఫోకస్ పెట్టరు. ఎంత వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నాము, ఎన్ని రిపిటేషన్స్ చేస్తున్నాము అని చెప్పి. మాక్సిమం వెయిట్ పెట్టాలి, మాక్సిమం రిపిటేషన్స్ చేయాలి అని అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే ఈ రెండింటికంటే కూడా ఇంపార్టెంట్ విషయం ఇంకొకటి ఉంది. నువ్వు వర్కౌట్స్ ని కరెక్ట్ ఫామ్ లో చేస్తున్నావా లేదా అని చెప్పి. ఎందుకంటే నువ్వు రాంగ్ ఫామ్ తో చేస్తే ఆ ఎక్సర్సైజ్ లో ఉండాల్సిన ప్రాపర్ స్ట్రెచింగ్ ఇంకా ప్రెజర్ అనేది కరెక్ట్ మజిల్ పైన అస్సలు పడదు, వేరొక మజిల్ పైన పడుతుంది. దాని వలన మజిల్స్ అనేవి కరెక్ట్ గా డెవలప్ అవ్వకపోవడం మాత్రమే కాదు, ఇంజరీస్ అయ్యే రిస్క్ కూడా పెరిగిపోతుంది. కాబట్టి సింపుల్ రూల్ అంటే వెయిట్ తక్కువగా పెట్టుకున్నా పర్లేదు, రెపిటేషన్స్ తక్కువైనా పర్వాలేదు, కానీ నువ్వు చేస్తున్న ప్రతి రెపిటేషన్ కూడా పర్ఫెక్ట్ ఫామ్ లోనే ఉండాలి. ఈవెన్ 5 రెపిటేషన్స్ చేసినా కూడా కరెక్ట్ టెక్నిక్ తోనే చేస్తే అది నీ మజిల్ గ్రోత్ కి చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది. మిస్టేక్ నెంబర్ 8, ఫుడ్ తిన్నాక వెంటనే నిద్రపోవడం. ఇది చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్. ముందు ఒక విషయం అర్థం చేసుకో, మన బాడీలో కొత్త మజిల్ టిష్యూ ఎప్పుడు క్రియేట్ అవుతుంది అని అంటే మనం రెస్ట్ లో ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ మనం డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు. కానీ నువ్వు ఫుడ్ తిన్నాక వెంటనే పడుకుంటే ఓన్లీ నీ మైండ్ ఇంకా బాడీ రెస్ట్ లోకి వెళ్తుంది, స్టమక్ మాత్రం రెస్ట్ లోకి వెళ్ళదు. కానీ నువ్వు ఫుడ్ తిన్న వెంటనే పడుకుంటే నువ్వు మాత్రమే రెస్ట్ లో ఉంటావు, కానీ నీ బాడీ ఎప్పుడు కూడా రెస్ట్ లో ఉండదు. ఆ టైంలో నీ బాడీ ఫుల్ గా డైజెషన్ మీద వర్క్ చేస్తుంది. నువ్వు తిన్న ఫుడ్ ని డైజెస్ట్ చేయడంలో బిజీ ఉంటుంది. దాని వలన అది మజిల్ బిల్డింగ్ మీద ప్రాపర్ గా ఫోకస్ పెట్టలేకపోతుంది, ఇంకా హార్మోన్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి. ఇప్పుడు ఆలోచించు, మజిల్ బిల్డ్ అవ్వకపోతే న్యూ మజిల్ టిష్యూ ఎలా క్రియేట్ అవుతుంది, వెయిట్ ఎలా పెరుగుతావు? కాబట్టి సింపుల్ రూల్ ఏంటంటే, నైట్ ఫుడ్ నువ్వు తిన్నప్పుడు నిద్రపోవడానికి 1.5 to 2 hours మధ్యలో ఫినిష్ చేసేలా చూసుకో. అప్పుడు నువ్వు నిద్రపోయే టైంకి ఫుడ్ అనేది ఆల్రెడీ డైజెస్ట్ అయిపోతుంది. నువ్వు నిద్రపోతున్న టైంలో నీ బాడీ అనేది ప్రాపర్ గా రెస్ట్ తీసుకుంటుంది. దాని వల్ల మజిల్ గ్రోత్ అనేది బెటర్ గా జరుగుతుంది. సో ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది కదా, నువ్వు వెయిట్ గెయిన్ ని చేయలేకపోవడానికి రీజన్స్ ఎఫర్ట్స్ కాదు, నువ్వు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ మాత్రమే. నువ్వు ఈ మిస్టేక్స్ ని కరెక్ట్ చేసుకున్నావు అని అంటే నీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ని ఎవరు ఆపలేరు. స్టార్టింగ్ లో చెప్పిన గివ్ అవే గుర్తుంది కదా, వీడియోకి 500 లైక్స్ రాగానే మీకు లింక్ కింద కామెంట్ సెక్షన్ లో ఇస్తా. అందులో ఈ వీడియోలో ర్యాండమ్ గా కనిపించిన 4 గోల్డెన్ లెటర్స్ ని ఎంటర్ చేస్తే ర్యాండమ్ గా 100 మెంబర్స్ కి లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఎర్రర్ వచ్చింది అంటే మీరు సెలెక్ట్ అవ్వలేదని అర్థం. గుర్తుంది కదా, 500 లైక్స్. అండ్ ఒకటి గుర్తుపెట్టుకో, బాడీ బిల్డ్ అవ్వడం అనేది ఓవర్ నైట్ లో జరిగే ప్రాసెస్ కాదు. కానీ నువ్వు కన్సిస్టెంట్ గా వర్కౌట్ ప్లస్ డైట్ ఫాలో అయితే జస్ట్ 30 days లోనే చేంజెస్ చూడడం స్టార్ట్ చేస్తావు. ఫుల్ బాడీ రాదు కానీ చేంజెస్ ఖచ్చితంగా కనిపిస్తాయి. కాబట్టి ఎక్స్క్యూజెస్ ఎక్కువగా చెప్పకుండా ఇప్పటి నుంచే స్టార్ట్ చెయ్యి. కరెక్ట్ గా తిను, స్మార్ట్ గా వర్కౌట్ చేయి, కన్సిస్టెంట్ గా ఉండు. అప్పుడే నువ్వు ది బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ని క్రియేట్ చేసుకోగలుగుతావు.